హాయ్ ఫ్రెండ్స్, చోరీ 2 ఈ హిందీ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు చూద్దాము. ఈ మూవీ థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో మనకు హిందీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఈ మూవీకి ఫస్ట్ పార్ట్ చోరీ అనే మూవీ 4 years బ్యాక్ మనకు లాక్డౌన్ టైంలో అమెజాన్ ప్రైమ్లోనే రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయితే. ఇప్పుడు దానికి సీక్వెల్గా మనకు చోరీ 2 అనే ఈ మూవీ మళ్ళీ అమెజాన్ ప్రైమ్లోనే డైరెక్ట్గా ఓటీటీలో అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ అయితే చూశాను. చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, సో మూవీలో 2-3 సీన్లు మాత్రం భయపడేట్టుగా చేస్తాయని చెప్పొచ్చు. అలాగే ఇందులో మెయిన్ లీడ్ చేసినటువంటి నుస్రత్ భరూచా, సోహా అలీ ఖాన్ వీళ్ళ క్యారెక్టర్లు కూడా భయపెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తాయని చెప్పొచ్చు. సో ఇక ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫస్ట్ పార్ట్ కనుక చూడకుండా ఉన్నట్లయితే సెకండ్ పార్ట్ చూస్తే మీకు స్టోరీ అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది. ఎందుకంటే మనకు సెకండ్ పార్ట్లో కూడా ఫస్ట్ పార్ట్లో ఏం జరిగింది అన్న స్టోరీ చెప్పిన తర్వాతే మనకు సెకండ్ పార్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాకపోతే మీరు కనుక ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూసినట్లయితే ఇంకా ఒక క్లారిటీ అనేది ఉంటుంది మీకు స్టోరీ పైన. అలా కాకుండా డైరెక్ట్ మీరు సెకండ్ పార్ట్ చూసినా కూడా సరే మీకైతే అర్థమవుతుంది స్టోరీ. సో ఇక మనకు సెకండ్ పార్ట్లో ఉన్నటువంటి స్టోరీ ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ పార్ట్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుందో సెకండ్ పార్ట్ అనేది కూడా అక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ పార్ట్లో హీరోయిన్ ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడి తప్పించుకొని అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆయనకు ఒక చిన్న పాప కూడా పుడుతుంది అనమాట. ఈమె అక్కడి నుంచి సిటీకి వెళ్ళిపోతుంది. సో ఇక సెకండ్ పార్ట్లో సిటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాప పెరిగి పెద్ద 7 years అయితే అవుతుందన్నమాట. ఆ పాపకి ఒక ప్రాబ్లం ఉండడం వల్ల బయట పోకూడదు, ఎప్పుడు ఇంట్లోనే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఈమె ఒక టీచర్గా చేస్తూ ఉంటుంది. ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏమవుతుందంటే వాళ్ళ ఇంట్లో నుంచి వీళ్ళ పాప మాయమైపోతుంది అనమాట. మాయమైపోయి ఎక్కడికి వెళ్తుందంటే, సో ఫస్ట్ పార్ట్లో మనకు ఎక్కడైతే వీళ్ళని బంధించి పెట్టుంటారో అదే ప్లేస్కి ఆ పాపను కూడా తీసుకెళ్ళిపోతారు. ఈమె వెతుక్కుంటూ మళ్ళీ ఆ గుహ దగ్గరికే వెళ్తుంది. ఆ గుహలోకి వెళ్ళి ఏం కూడా చిక్కుకుంటుంది. అసలు ఇంతకీ ఆ గుహలో ఏముంది, ఆ గుహలోకి ఆ చిన్న పాపని ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, వీళ్ళ అమ్మ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఆ పాపని ఇంతకీ అక్కడి నుంచి తీసుకొచ్చారా లేదా, ఆ తల్లి కూతుర్లకి ఏమైంది అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. ఈ స్టోరీని డైరెక్ట్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక మంచి హర్రర్ అనేది మిక్స్ చేస్తూ ఇప్పుడు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అయితే ఈ మూవీని తీసాడని చెప్పొచ్చు. సో మనకు ఫస్ట్ పార్ట్ చూసుకున్నా కూడా అందులో కూడా ఒక మెసేజ్ ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా మనకు క్లైమాక్స్లో ఒక మెసేజ్ అనేది ఇస్తాడనమాట. ఆ మెసేజ్ ఎలా ఇస్తాడంటే కొంచెం థ్రిల్గా, కొంచెం హర్రర్గా రెండు మిక్స్ చేసి ఇస్తాడని చెప్పొచ్చు. సో ఈ మూవీ వచ్చేసరికి మనకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం హర్రర్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో అదే సెకండ్ హాఫ్ కనుక చూసుకున్నట్లయితే అక్కడ వచ్చేసి మనకు కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ గుహలోకి తీసుకెళ్లిపోయిన తర్వాత అక్కడ వచ్చే సీన్స్ అన్ని కనుక చూసుకున్నట్లయితే అవన్నీ రిపీటెడ్గా మళ్ళీ వస్తున్నాయి అన్న విధంగా ఉంటుంది. అక్కడ కనుక కేర్ తీసుకొని ఇంకొంచెం బాగా తీసుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అయినా కూడా ఓకే, మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్లైమాక్స్ అనేది ఉంటుందన్నమాట. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా క్లారిటీగా, చాలా నీట్గా చెప్పాడని చెప్పొచ్చు. నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో మెయిన్ లీడ్ చేసినటువంటి నుస్రత్ భరూచా, ఈమైతే ఆ క్యారెక్టర్కి 100% సెట్. ఫస్ట్ పార్ట్లో కూడా ఎక్సలెంట్గా చేసింది, సెకండ్ పార్ట్ కూడా ఎక్సలెంట్గా చేసిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్లో అయితే ఆయన నెక్స్ట్ లెవెల్లో చేసిందని చెప్పొచ్చు యాక్షన్. అలాగే ఇందులో ఇంకొక లీడ్ చేసినటువంటి సోహా అలీ ఖాన్, ఈమె క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది. ఆయన చేసిన విధానం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఇందులో చిన్న పాపగా చేసినటువంటి ఆ పాప క్యారెక్టర్ బాగుంటుంది, ఆ పాప కూడా బాగా చేసింది. సో మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ వరకు సూపర్గా చేశారని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈ మూవీలో మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ మూవీకి ఏదైతే కావాలో అది ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో కెమెరా వర్క్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ మూవీలో కెమెరా వర్క్ మాత్రం హైలైట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్లు మాత్రం సూపర్గా ఉంటాయి. సో ఓవరాల్ గా కెమెరా వర్క్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు. సో అలాగే ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి. మూవీ చూస్తే ఆ రిచ్నెస్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చోరీ 2 మూవీ ఎలా ఉంది అంటే, సో మీరు కనుక ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ అంత లేదు అనిపించవచ్చు. కానీ మీరు కనుక డైరెక్ట్ గా సెకండ్ పార్ట్ కనుక చూసినట్లయితే సూపర్ గా ఉంది అనిపించవచ్చు. సో నాకైతే మూవీ చాలా బాగుంది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక హర్రర్ మూవీస్ నచ్చుతాయి అనుకుంటే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అదే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.